హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ నయన్ పట్నాయక్. మీరు చూస్తున్నారు ఎన్బి టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో. ఈ రోజు నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే చాలా బాధ అనిపిస్తుంది. ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో టీఎస్ఎల్పిఆర్బి, అప్పుడు టీఎస్ఎల్పిఆర్బి, ఇప్పుడు టీజీఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు, దయచేసి సార్ మీరు మా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి. దయచేసి మీరు ఉన్నంత కాలం మా గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల యొక్క జీవితాలు సర్వనాశనం అవుతూనే ఉంటాయి. ఇప్పటికీ అయ్యాయి. ఒక 2000 నుంచి 3000 మంది విద్యార్థుల భవిష్యత్తుని మొత్తం మీరు గంగలో కలిపేశారు. ఒక 10ల సంఖ్యలో ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు మీ కారణం చేత. విత్ ప్రూఫ్తో మాట్లాడుతున్నాము. పేపర్ కటింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి మా దగ్గర. దయచేసి ఇంకా మా ప్రాణాలతో చెలగాటం ఆడుకోకండి. దయచేసి మీరు మీ పదవి నుంచి తొలగిపోండి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, దయచేసి ఎవరైతే ఉన్నారో వివి శ్రీనివాసరావు బోర్డు చైర్మన్ అతన్ని తొలగించండి. ఇది మా హంబుల్ రిక్వెస్ట్. అందరి తరఫున, నిరుద్యోగులందరి తరఫున నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు మాకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇంకొక నెల లేట్గా ఇచ్చినా పర్వాలేదు, కానీ ఆ బోర్డు చైర్మన్ అధికారిని తొలగించి మీరు ఒక కొత్త చైర్మన్ని మీరైతే రికమెండ్ చేసిన తర్వాత మాకు నోటిఫికేషన్ ఇవ్వండి. అతని ఆధ్వర్యంలో మళ్ళీ ఇస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ బిడ్డల్ని పొట్టన పెట్టుకుంటారు. నేను ఎందుకు ఆ విధంగా చేస్తాననేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2022లో వచ్చినటువంటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎంత తప్పులు కనుక అంటే దాదాపుగా 50 నుంచి 55 కేసులు జరిగినాయి. దాని మీద దాదాపు 50 నుంచి 55 కేసులు పడ్డాయి ఆ నోటిఫికేషన్లో. సో ఇక్కడ హైకోర్టులో ఏదైతే రాంగ్ క్వశ్చన్ విషయంలో వచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఆ తీర్పుని ఇక్కడ అమలు పరచకుండా డైరెక్ట్ ఆ వివి శ్రీనివాసరావు గారు ఏం చేశారంటే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేసిండు. డైరెక్ట్ ఎస్ఎల్పీ వేస్తే అక్కడ సుప్రీంకోర్టు మంచి చెంపపెట్టి తీర్పు ఇచ్చింది. మీరు డైరెక్ట్ రావద్దని చెప్పేసి ఎస్ఎల్పీని కొట్టేస్తూ హైకోర్టు ఏదైతే మీకు అక్కడ తీర్పు ఇచ్చిందో ఎక్స్పర్ట్ కమిటీకి ఆ క్వశ్చన్స్ పంపింది కదా, సో హైకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు మళ్ళీ అమలు పరచండి అని చెప్పేసింది. రిక్రూట్మెంట్ అయినటువంటి ఉద్యోగాల వాళ్ళ యొక్క ఉద్యోగాలు మాత్రం పోవద్దని మాత్రం చెప్పేసింది అనమాట. సో వాళ్ళ యొక్క జాబ్స్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడ మీరు ఏ విధంగా అయితే న్యాయం అవుతుందో ఆ విధంగా మీరు చేసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పేసింది. సో ఇక్కడ విషయానికి వస్తే మిత్రులారా, దయచేసి అందరూ గమనించండి. ముందుగా రాంగ్ క్వశ్చన్ కేసుని సుప్రీంకోర్టులో ఏవైతే టేకప్ చేశారో మన మిత్రులకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే తెలిసినటువంటి 2-3 అన్నయ్యలు ఉన్నారు. సందీప్ అని చెప్పేసి, చంద్రమౌళి అని చెప్పేసి, పూర్ణ అని చెప్పేసి కొంతమంది ఉన్నారన్నమాట తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు చాలా ఈ కేసుని వివి శ్రీనివాసరావు గారు అక్కడ ఎస్ఎల్పీ వేసినప్పటికీ ఆ కేసుని వదులుకోకుండా మన వాళ్ళు చాలా లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి మరి కేసుని టేకప్ చేశారు. సో కాబట్టి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రేపటి రోజున హైకోర్టులో మళ్ళీ వచ్చింది కాబట్టి కేసు గెలుస్తుందో ఓడిపోతుందో కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పవర్స్ కూడా యూజ్ చేస్తారు కదా, మన జియో నంబర్ 46ని ఏ విధంగా డిస్మిస్ చేశారు. సో కాబట్టి చెప్పలేము. ఇన్ కేసు గెలిస్తే హ్యాపీనే, లేకపోతే ఎందుకంటే మనకు ఓ పక్క ఆనందం ఉన్న మరోవైపు మనకు విషాదం ఉన్నది. ఎందుకంటే సస్పెన్స్ అనమాట ఇది. చాలా అంటే గెలుస్తుందేమో అని చెప్పేసి మనం సంతోషించే టైం కదా కాదు ఇది. ఎందుకంటే ఎక్స్పర్ట్ కమిటీ ఖచ్చితంగా మార్క్స్ కలపాలని చెప్పేసి అప్పుడు చెప్తుందని మనకు అర్థమైపోయింది. ఎందుకంటే కొన్ని మార్క్స్ కలుస్తున్నాయి. ఆ 13 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ రిమూవ్ అయితే 12 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అందులో 9 or 10 క్వశ్చన్స్ అయితే కలుస్తున్నాయని చెప్పేసి మనకు తెలిసింది. కాబట్టి హైకోర్టు అలాంటి చెప్పింది, రిజల్ట్ ఇవ్వండి ఈ మార్క్స్ కలిపి అని చెప్పేసి. సో ఇది ఎక్కడైతే ఇలా జరిగితే వల్ల ఉన్నటువంటి నోటిఫికేషన్ అంతా డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఆ బోర్డు చైర్మన్ గారు ఏం చేశారంటే సుప్రీంకోర్టు డైరెక్ట్ అక్కడ ఎస్ఎల్పీ వేయడం జరిగింది. అంటే అక్కడ వెళ్ళి నేను కేసుని డిస్మిస్ చేసి పడేస్తా, నాకు అస్త్రశస్త్ర విద్యను నేను అక్కడ ప్రయోగిస్తా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేసిండు. కానీ సుప్రీంకోర్టు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం నిజంగా చెప్పాలంటే చేతులెత్తి నేను మొక్కుతున్నాను. అన్ని అంశాలు గ్రహించి హైకోర్టు ఇచ్చినటువంటి విషయంలో మేము ఇన్వాల్వ్మెంట్ కాము, ఖచ్చితంగా మీరు అక్కడే పరిష్కరించుకోండి అని చెప్పేసింది. సో ఇది ఫ్రెండ్స్, నేను ఎందుకు అంటున్నానంటే దయచేసి ఎవరు కూడా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. చూడండి మీరే, ఇప్పుడు సామాన్య ప్రజల మనమంతా కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులం అంటే దాదాపుగా అందరం కూడా మనము 90% మనమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనదంతా. అదే ఒక పూట మనము మన రెక్కార్డ్ కానీ డోకాడని జీవితాలు మనవి. సో వీళ్ళు హైకోర్టు పోతే సుప్రీంకోర్టుకి పోతే హైకోర్టుకి అని చెప్పేసి ఈ విధంగా మనని రంగుల రట్టం తిప్పితే డబ్బులు ఎక్కడి వస్తాయి, ఎవరు పెట్టుకుంటారు, పేషెన్స్ ఏంటిది, ఈ సమయం అంతా ఎట్లా వస్తుంది, ఎవరు మనతో ఢీకొంటామా? వాళ్ళతో మనం ఢీకొన్నాం కదా, వాళ్ళ చేతిలో అధికారాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళకి లక్షలు కోట్ల డబ్బులు ఇస్తారు వాళ్ళు మన మీద ప్రయోగాలు చేయడానికి. మనం ఏ విధంగా పోతే వాళ్ళు ఏ విధంగా ఢీకొనాలని చెప్పేసి వాళ్ళ యొక్క వేలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మిత్రులారా, దయచేసి ఇప్పటిదాకా మీరు ప్రయత్నం చేసింది చాలా గొప్ప విషయం ఇప్పటికీ. సో కాబట్టి నేనేమంటున్నాను, ఒక విషయం స్ట్రేట్ ఫార్వర్డ్గా వీడియో చేయడానికి రీజన్ ఒకటి, మనల్ని వీళ్ళు గెలవనివ్వరు, మనల్ని వీళ్ళు బతకనివ్వరు. సో కష్టపడి మన మార్పులు తెచ్చుకున్నందుకు ఈ రోజున మనము అంటే చాలా గర్వపడాల్సింది పోయి బాధపడాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా గమనించండి. మళ్ళీ ఈ కేసు గెలుస్తాయి కావచ్చు, మనకు జాబులు వస్తాయి కావచ్చు,
అని చెప్పేసి మీరు మళ్ళీ దీని మీదనే మీరంతా కూడా ఫోకస్ చేసి టైం అంతా వేస్ట్ చేసుకోకండి. దయచేసి ఇంకొక 3-4 మంత్స్ అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హైకోర్టులో వచ్చిందంటే ఇంకా నాకు అనిపిస్తుంది, దయచేసి నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే మా జియో నెంబర్ 46 కేసులో ఏం జరిగిందో మీరు అందరూ తెలుసు, కళ్ళారా చూశారు మీరు. చిన్న కారణం లేట్గా వచ్చారని చెప్పేసి అంట. రీజన్ ఉందా? ఏమన్నా రీజన్ ఉందా? నోటిఫికేషన్ రాకముందే మనం కేసు వేసినాం హైకోర్టులో, అయినప్పటికీ డిలేగా వచ్చారని చెప్పేసి డిస్మిస్ చేశారు. సో కాబట్టి మిత్రులారా, మనం అందరం కూడా నోటిఫికేషన్ రావాలి అని చెప్పేసి అనే బదులు బిఫోర్ ఒక వర్డ్ అయితే యూజ్ చేయండి దయచేసి. ఈ బోర్డు చైర్మన్ని తొలగించి మాకు నోటిఫికేషన్ వేయండి అని చెప్పేసి మాత్రం మీరందరం వేడుకుంటే మంచిది. మనం అందరం ఆ యొక్క డిమాండ్ పెడితే చాలా మంచిది. లేకపోతే మాత్రం మనకు జాబులు రావు. మళ్ళీ మనం మెరిట్ స్కోర్ సంపాదిస్తాం, మళ్ళీ ఏదో దొంగ జీవులు తీసుకొస్తాడు, మళ్ళీ ఎవరికి మన జాబులు కట్టబెడతాడు, మళ్ళీ మనం ఇదే రోడ్డు మీద తిరగడం అవుతుంది. మళ్ళీ ఇదే సంవత్సరాలుగా మనం ఇదే కథ, ఇదే తిరుగుడు, ఇదే ముట్టడి చేయడం, అదే అరెస్టులు అవ్వడం, అదే కోట్ల చుట్టూ తిరగడం, ఇదే పని అవుతుంది మనకి. కాబట్టి దయచేసి నోటిఫికేషన్స్కి డిమాండ్ చేస్తే బిఫోర్ ఆ బోర్డు చైర్మన్ గారిని తొలగించి కొత్త అధికారిని నియమించి అప్పుడు నోటిఫికేషన్ చేయండి అని చెప్పేసి మనం అందరం కూడా ఒకటే ఏజెండాతో పోదాం అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది కాల్స్ చేస్తున్నారు, ఆ దృష్టి నేను వీడియో చేయడం జరుగుతుంది. నేను ఎందుకంటే రాంగ్ క్వశ్చన్ విషయంలో ఇప్పటిదాకా తలదూర్చలేదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చాలా డబ్బులు పెట్టుకొని వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించి ఢిల్లీ వరకు వెళ్ళి ఆ కేసుని టేకప్ చేస్తారు. కాబట్టి మనం లేనిపోని అప్డేట్లు ఏదో తెలియక అప్డేట్లు తీసుకుంటా వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని మనము అనవసరంగా మనము డిస్టర్బ్ చేద్దని చెప్పేసి నేను ఇప్పుడు కూడా ఏ అప్డేట్ ఇవ్వలేదు. కానీ ఈ రోజున వాదన విన్నాక చాలా బాధ అనిపించింది. మొత్తం ఓవరాల్గా వివి శ్రీనివాసరావు గారి మీదనే డిపెండ్ అయి ఉన్నది మొత్తం ముచ్చట. అతను చేసిన కారణం ఏది? అతను చేసిన ఘనకార్యం ఇప్పటిదాకా మనకు టైం వేస్ట్ అయింది. నా బాధ ఏంటంటే టైం మొత్తం వేస్ట్ అయింది. అరే తప్పో రైటో గెలుపు ఓటమి అనేది హైకోర్టులో జరిగితే అయిపోయింది కదా. సరే ఎక్స్పర్ట్ కమిటీ పంపినప్పటికీ, ఎక్స్పర్ట్ కమిటీ మార్క్స్ కలుపు అని చెప్పినప్పటికీ, లేకపోతే మార్క్స్ ఏం కలవట్లేదు అంత కరెక్ట్ ఉందని చెప్పినప్పటికీ ఏదో ఒకటి మనకి హైకోర్టులోనే తేల్చేస్తే అయిపోయేది కదా. మనం దాన్ని ఆశ పెట్టుకొని ఉండేవాళ్ళం కాదు కదా. ఇంత సమయాన్ని చాలా మంది ఫోన్ చేసి అన్న కేసు ఏమైంది, అన్న కేసు అప్డేట్ అయింది. అసలు బుక్కులు ముట్టట్లే పోరగాలు, నిజంగా బుక్స్ కూడా ముట్టలే. డైరెక్ట్ మార్నింగ్ లేస్తే ఆ విషయాన్ని అడగడం, వాట్సాప్లో మొత్తం ఆ మెసేజ్లే. అన్న ఏమైందన్న, కేసు గెలుస్తాయన్న, మనకు జాబులు వస్తాయన్న, ఎన్ని మార్క్స్ వస్తాయన్న, అన్న నాకు 1 మార్క్ వస్తే జాబ్ వస్తాయన్న, అన్న నాకు 1/2 మార్క్స్ వస్తే జాబ్ వస్తాయన్న, అన్న నాకు ఏజ్లో పోయిందన్న, అన్న నిజంగా మన రిజల్ట్ వస్తాయన్న. ఈ విధంగా వాళ్ళు నిజం చెప్పాలంటే ఒక ఎలా అంటే ఒక డ్రగ్స్కి ఎట్లయితే ఒక మనిషి అడిక్ట్ అవుతాడో ఆ విధంగా మా నిరుద్యోగ సోదరులందరూ కూడా ఈ కేసుల తాలూకు విషయాలు తెలుసుకోవడం కోసం అంత అడిక్ట్ అయిపోయారు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. మొత్తం కూడా అతని యొక్క తప్పిదం, బోర్డు చైర్మన్ గారి తప్పిదం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు, జీవితాలు మొత్తం నాశనం అవుతున్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ పడగొట్టడానికి కారణం అయితే వివి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ మీద కూడా చాలా వ్యతిరేకత వస్తుంది అతన్ని ఆ విధంగానే కంటిన్యూ చేస్తే. కాబట్టి ఇప్పటికైనా కూడా అతను తొలగించండి. ఖచ్చితంగా తొలగిస్తే మీరు మాకు న్యాయం చేసిన వారు అవుతారు. ఒక 50% మీరు మాకు న్యాయం చేసిన వారు అవుతారు అతను తొలగిస్తే. ఇది మా ప్రధాన డిమాండ్. దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారు మీరందరూ కూడా దీన్ని గమనించాలి. అతని ముందుగా మీరు తొలగించండి. లేకపోతే కనుక మీరు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మేము ఎవరు కూడా అప్లికేషన్ పెట్టుకోము. మళ్ళీ అందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణలో. దయచేసి, ఎందుకంటే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏదో నోటికి వచ్చిన వాక్యం మేము మాట్లాడి మీ మీద ఏదో మసిగుసి మారకాలు చేసినట్టుగా మేము బట్టగాల్చి మీద వేయట్లేదు. వివి శ్రీనివాసరావు ఏమనుకున్నారంటే అప్పుడు గత ప్రభుత్వం పాలుడే కదా అని చెప్పేసి పెళ్లి వెళ్తే మంగళసూత్రం మాయం చేసినట్టుగా మనోడు కదా పోనీ అని చెప్పేసి ఏదో ఇచ్చినట్టుంది. వచ్చి మన తెలంగాణలో ఉన్నటువంటి మా నిరుద్యోగుల యొక్క కట్టున కొట్టిండు. సో తెలంగాణ నిరుద్యోగులు అంటే మన రాష్ట్ర పొలం కదా, అంత మనం ఒకటే కదా. సో మన మంగళసూత్రం అంటే ఆ జాబులని ఒక మంగళసూత్రం అనుకుంటే ఆ జాబులు మాయం చేసుకున్నాడు, పాలుడే కదా అని చెప్పేసి అనుకున్నాను అన్నట్టు. సో కాబట్టి ఇలా దొంగ జీవులు తెచ్చేటువంటి అధికారులను మీరు నియమిస్తే మాలాంటి తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల యొక్క బతుకులు మాత్రం బుగ్గి పాలవడం ఖాయం. కాబట్టి దయచేసి గమనించండి. సో నిరుద్యోగులు మీరందరూ కూడా ఏమాత్రం అధైర్యపడకండి. మన దగ్గర సత్తా ఉంది, చదువుకునేటువంటి కేపబిలిటీ మనకు ఉంది. మనం చదువుకున్న మనకు చదువు, మన జ్ఞానం ఇటు కూడా నశించదు. కాబట్టి మీరు ఎవరు కూడా అధైర్యపడకుండా చదవడం స్టార్ట్ చేయండి. వితిన్ ద 4-5 monthsలో మనకి నోటిఫికేషన్ రాబోతుంది. సో కాబట్టి జరిగినంత ఒక పీడకలం అని చెప్పేసి మర్చిపోండి. డబ్బులు కూడా లాస్ అయినా మనం కేసులు పెట్టి. సో కాబట్టి ఏం కాదు, మన యొక్క చేతి కష్టం అది, మళ్ళీ మనం సంపాదించుకుంటాం, ఏం కాదు. కాబట్టి మీ సంకల్ప బలంతో ఉండండి, ఖచ్చితంగా మనం సాధిస్తాం. సో కాబట్టి మిత్రులారా, నా యొక్క ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. గత నోటిఫికేషన్లో అవకతవకలు జరిగినాయి, అప్పుడు మనకి అంతగా అవేర్నెస్ లేదు. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో ఎలాంటి లోటుపాటు జరగకుండా ముందే మనం ప్రికాషన్స్ తీసుకుందాం.
ఖచ్చితంగా ఏం కావాలని కూడా మనకు నచ్చే విధంగా దాన్ని మార్చుకునేటువంటి అవకాశం మన అందరి దగ్గర ఉంది. కాబట్టి మీరు ఏమాత్రం చింతించకండి, హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మళ్ళీ హైకోర్టుకి కేసు వచ్చింది కదా సుప్రీంకోర్టు నుంచి, ఇక్కడ కూడా గెలిచినాక నాకు జాబ్ వస్తే కదా అని చెప్పి మళ్ళీ అదే అపోతో ఉండకండి. ఏది జరిగేది జరుగుతుంది, విధిలో ఆల్రెడీ రాసి పెట్టి ఉంటుంది, ఏది జరగాలో జరుగుతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఆ విధంగా కూర్చోకండి. బుక్ పట్టకుండా, బుక్స్ పట్టినా కూడా మైండ్కి ఎక్కట్లేదని చెప్పేసి మీకు మీరే ఆ విధంగా డిమోటివేట్ అవ్వద్దు. ఎస్ నేను చదువుతా, ఎస్ ఐ విల్ డూ, ఐ కెన్ అని చెప్పేసి మీరు అనుకోవాలి. సో కాబట్టి చదవండి. సో కాబట్టి మిత్రులారా, మనం ఎలా ఉండాలంటే ఏ మ్యాన్ షుడ్ నాట్ సిట్ లైక్ ఏ రాక్ బట్ వర్క్ లైక్ ఏ క్లాక్. మనం ఖచ్చితంగా ఒక బండరైనా కూర్చోవద్దు, మనం ఒక గడియారంలాగా మనం పనిచేస్తూనే ఉండాలి 24 hours. సో కాబట్టి మిత్రులారా, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. మీరు ఇప్పటిదాకా చదవలే కావచ్చు, బట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఈ కేసుల మీద, దీని మీదనే మొత్తం ఈ అంతా ఫోకస్ చేసి మీ యొక్క మైండ్ మొత్తం డిస్టర్బ్ చేసుకోండి. దయచేసి మీ అందరికీ నేను చేతులు మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఏమైనా అప్డేట్ ఉంటే కూడా రాబోయే నోటిఫికేషన్లు మీకు నేను అందిస్తూనే ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఈ యొక్క కామెంట్ సెక్షన్లో పెడతాను, అందరూ కూడా అందులో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మంచి విషయం ఉంటే మాత్రం నేను వీడియో ఇస్తాను. నేను అనవసరపు వీడియో చేసి మీ యొక్క సమయాన్ని మాత్రం వృధా చేయను. సో కాబట్టి అధైర్యపడకుండా మీరు ధైర్యంగా ఉంటూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇది ఒకటి మాత్రం నేను మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. జై హింద్.